వేములవాడలో పరిస్థితులు చూస్తుంటే మరి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. దురదృష్టం ఏంటంటే విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మొన్న వేములవాడ అగ్రహారం డిగ్రీ కాలేజీ చూస్తుంటే ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మరి అక్కడ డిగ్రీ విద్యార్థులకు వసతులు దాదాపు 800 మందికి ఉన్నప్పటికీ జేఎన్టీయూ విద్యార్థుల్ని కూడా దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం 2 ఏళ్ల అగ్రిమెంట్ మాత్రమే చేసుకొని జేఎన్టీయూ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తా అని చెప్పి ప్రారంభించి ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయి మరో సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఎంత శోచనీయం అనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి స్థానికంగా ఉంటూ కూడా ఇంతవరకు కూడా దానిపై స్పందించకపోవడం దురదృష్టకరం. ఏదైనా ఉంటే మీరు వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే మన మన రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని మీకు తెలియదా? ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కూడా మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు. మీరు పరిస్థితులు చూస్తున్నారు. బీద విద్యార్థులది కొంతమంది చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్స్ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. అంటే మీకు చిత్తశుద్ధి లేదా మీ ప్రభుత్వానికి? కేవలం ఇది చేసినాం అది చేసినామని చెప్పుకున్నాడు తప్ప విద్యా వైద్యం మీద ఎలాంటి ఫోకస్ లేదు. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కూడా కనీసం బిల్లులు చెల్లించక బీద పేషెంట్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆరోగ్యశ్రీ అంటే కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితులలో కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితి కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రభుత్వ విప్గా వెంటనే ఫీజు రియంబర్స్ విషయంలో ఒక నిర్ణయం మీరు ఇవ్వకపోతే, అలాగే డిగ్రీ విద్యార్థుల విషయంలో కూడా వేములవాడ అగ్రహారం డిగ్రీ విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు మేము వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డం పడుతున్నారు అనేది ఒకటే నేర్చుకున్నారు. మేము అవకాశం ఇచ్చింది కూడా అందుకే. ఇప్పుడు పిల్లలు ధర్నా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కూడా 5-6 రోజులు కావస్తుంది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వెంటనే చేస్తే కథం వాళ్ళు ధర్నా చేసుడితోటే మాట్లాడిరు అనేది మీకు అవకాశం వస్తుందని మేము 4-5 రోజులు అవకాశం మీకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరి దగ్గర కూడా మేము తెలుసుకున్నాం. ఎలాంటి స్పందన లేదు. ఏదో వెళ్ళిర్రు, కలెక్టర్ గారిని పంపించడము, ఏదో చెప్పడం, నచ్చ మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది నిన్న. మేము ఖబర్దార్, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మీరు విద్యా వైద్యంలో కనుక మీరు ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితులు గవర్నమెంట్ వచ్చి 18 మాసాలు గడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో గతంలో కూడా మేము అగ్రహారం డిగ్రీ కళాశాలలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ మంత్రి కూడా లేరు. ఈ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. మేము ఈ బీసీ విద్యార్థులకు సంబంధించి కానీ, ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 10,000 కోట్ల బడ్జెట్ సమావేశంలో పెడుతుందని చెప్పేసి ఇలా కళాశాలకు 10,000 కోట్లు బకాయి ఉన్నట్టు మొన్న పేపర్ స్టేట్మెంట్లో కూడా రావడం జరిగింది. ఎంతవరకు ఈ ప్రభుత్వాన్ని ఈ 18 మాసాలు గడిచినా కూడా సిగ్గుచేటు మీకు అనిపిస్తలేదా అని మేము అడుగుతున్నాం. ఒక విద్యార్థికి కావాల్సింది ఈరోజు సమాజంలో బతకడానికి వైద్యం, విద్యం, ఈ 2 అయితేనే వాళ్ళు బతకగలుగుతారు. ఈ సమాజంలో మీరు ఎంతవరకు పిల్లలకు న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం ప్రశ్నించేది ఒకటే, మేమేంటే రానున్న రోజుల్లో మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మేము విద్యాశాఖ సంబంధించిన వ్యవహారంలో కానీ దీనికి సంబంధించిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో మేము మీ అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.